అందరికీ నమస్కారం. నాగార్జున సాగర్ నియోజకవర్గం అన్మల మండలం రామడుగు విలేజ్. నా పేరు మందడి సుధాకర్ రెడ్డి. నేను గ్రామ కమిటీ అధ్యక్షుడిని. ఇక్కడ గత ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఇక్కడ జరిగిన కార్యక్రమాలు, జరిగిన విధానము, ఎలక్షన్ విధానం, దాని గురించి మాట్లాడాల్సింది. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైన పనులు, జన వ్యతిరేకత, ఈ అన్నిటికి తోడు కొంత సమన్వయ లోపం వల్ల జనాలలో బాగా వ్యతిరేకత వచ్చింది. మా లీడర్ అయిన జానారెడ్డి గారు ఇక్కడ ఏరియాకు స్థిరపరిచితులు. ఆయన చేసిన అభివృద్ధి గత 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరగకపోవటం. సొంతంగా మా ఊరు తీసుకుంటే మా ఊరిలో ఒక పెద్ద బ్రిడ్జి, సబ్ స్టేషను, వరద కాలువలు, పోతే అప్పుడిచ్చిన పెన్షన్లు, అప్పుడిచ్చిన రేషన్ కార్డులు అయ్యే బేస్ చేసుకున్నారు. కానీ కొత్తగా వచ్చింది ఏమీ జరగలేదు. దానికి తోడు ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత, ఉద్యోగాలు రాకపోవటం, పోతే పెన్షన్లు పెరగకపోవటం, రాకపోవటం, విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోవటం, ఇవన్నిటికీ కారణమై మా జేవీర్ రెడ్డి గారిని మంచి మెజారిటీతోటి గెలిపించి రేవంత్ రెడ్డి గారి 6 గ్యారంటీల స్కీమ్కు ఆయనకు పూర్తిగా సహకరించి ప్రజలందరూ పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు మన ఎంపీ గారు ఇంత మెజారిటీ రావటానికి అవతల పార్టీలో క్యాడర్ బలహీనపడటం, అందరూ జానారెడ్డి గారి శిష్యులు, పూర్వం ఉన్న నాయకులందరూ జానారెడ్డి గారి యొక్క సన్నిహితులు కావటం, రెండవది అక్కడున్న టీఆర్ఎస్ మీద బలమైన వ్యతిరేకత దానికి తోడైంది. అన్ని నియోజకవర్గాలలో బాగా బలంగా పనిచేసిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఉవ్వెత్తున విజృంభించి ఓట్లు వేయటం, 5 లక్షల పైచీలకు మెజార్టీ తెలంగాణ రాష్ట్రాలలోనే ఆది రావినారాయణ రెడ్డి తర్వాత రెండో వ్యక్తిగా రావటం, ఇది మనకు మంచి శుభపరిణామం. దేశంలోనే 3వ స్థానం, అది కూడా నల్లగొండ జిల్లా నుంచి రెండో వ్యక్తిగా ఏర్పడటం మనకందరికీ ఆనందదాయకమైన విషయం. ఇది కాకుండా ఇప్పుడు 6 గ్యారంటీలలో 4ని అమలు చేసి ఫ్రీ బస్సు, 200 యూనిట్ల విద్యుత్తు, తర్వాత ఈ రుణమాఫీ రేపు ఆగస్టు 15కు రుణమాఫీ, గ్యాసు అన్నీ అమలు జరుగుతుండటం, జనాలలో బలమైన నమ్మకం ఏర్పడటం, కాంగ్రెస్ పార్టీ ఉంటే అన్నీ వస్తాయనే నమ్మకం ఏర్పడటం, దానికి తోడు మా నాయకుడు ప్రతి వ్యక్తిని చిన్న పెద్ద లేకుండా ప్రతి వ్యక్తిని కలుపుకపోయే మనస్తత్వం ఉన్న పెద్దలు జానారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి పరిణామాన్ని చోటు చేసుకోబోతుంది. నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా, నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు కాక మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని మేము గట్టి విశ్వాసంతో నమ్మకంగా ఉన్నాము. ప్రజలు కూడా అదే నమ్మకంతో ఉన్నారు అని భావిస్తున్నాము. సార్, ఇక్కడ రోడ్డు మార్గం కూడా లేదు కదా సార్ వేసిన జానారెడ్డి సారు, మా సార్ వేసిన నియోజకవర్గంలో మా సార్ వేసిన రోడ్లు ఏ నియోజకవర్గంలో ఇంతవరకు కాదు, గత చరిత్రలో కూడా లేవు. ఇయే హైయెస్ట్. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక కూడా కేసీఆర్ నియోజకవర్గం కానీ, హరీష్ రావు నియోజకవర్గం ఎక్కడ చూసినా రూరల్, ఇప్పుడు సిటీలు కాకుండా గ్రామ స్థాయిలో వేసిన రోడ్లు ఇక్కడనే టాప్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్లను ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక టెంక మట్టి పోసింది కానీ చేసింది కానీ లేదు. మళ్ళీ మా సార్ వచ్చిండు, ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి. కాకపోతే ఎలక్షన్ నిన్న ఎలక్షన్ది అది ఉండటం వల్ల పనులు ఆగిపోయినాయి. రేపటి నుంచి స్టార్ట్ అయితే నడుస్తుంటాయి. దానికి మేము కూడా పెద్దగా బాధపడాల్సింది ఏం లేదు. సార్ దృష్టిలో ఉన్నాయి, అన్నీ చేస్తారు అని మేము భావిస్తున్నాం. సార్, నోముల భగత్ ఓడిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలు ఏమిటంటే, కొంత కుల రాజకీయాలు ప్రేరేపించడం, రెండవది ప్రతి గ్రామాలలో తిరిగి కలుపుకొని పోలేకపోవడం,
అక్కడ ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల ఆయన ఏం చేయలేకపోవటం. పోతే మూడవది, ఆయన తండ్రి తర్వాత ఆ స్థానంలోకి వచ్చిండు. అప్పుడున్న పరిస్థితులల్లో ఆయనకు అవకాశం కల్పించారు. జానారెడ్డి, పెద్దలు జానారెడ్డి మీద ఏదో సానుభూతి పరంగా గెలిచిన వాస్తవమే, కానీ ఆయనకున్న అంత అనుభవం కానీ అంత కలుపుకపోయే విధానం కానీ లేకపోవటం వల్లనే ఓడిపోవటం జరిగింది. సరే, ఎమ్మెల్యే పరిస్థితులే అట్లట్లా మాత్రం ఉన్నప్పుడు సర్పంచ్కి నిధులే లేవు. గ్రామ స్థాయిలో సర్పంచ్ల పనులు చేయడానికి ఏ, విధి విధానాలే కరెక్ట్గా లేవు. ఏమున్నా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్సే అమలు అయినాయి, కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏం అమలు కాలేదు. కాకపోతే మా ఊరికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ని కొంత సర్పంచ్ ఆయన స్వలాభమో గవర్నమెంట్ లాభానికో వాడుకుంటున్నారు తప్ప మా ఊరికి ఒక శాలరీ ఇచ్చింది. దానివల్ల కొంత ఆదాయం వచ్చింది. దానివల్ల కొంత చేయగలిగారు అంతో ఇంతో, కానీ అంత పెద్దగా మార్పు జరిగిందని అయితే ఏమీ లేదు. సార్ ఇప్పుడున్న ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ మా ఎంపీ గారికి కానీ అనుభవం లేకున్నా మాకు ఉద్దండుడైన తెలుగు రాష్ట్రాలను ఏకచక్రాధిపత్యంగా ఏలి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో క్రియాశీలకు నాయకుడైనటువంటి జానారెడ్డి గారి కనుసన్నల్లో మన జిల్లా, మా నాయకులే కాదు మన జిల్లా నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా సలహాలు సూచనలతోటి నడుస్తున్నప్పుడు మాకు ఆలోచనే లేదు. మాకు ఆలోచన విధానం కూడా అవసరం లేదు. సార్ ఇక్కడ కాంగ్రెస్ సార్ మీరు అన్నది వెనుకబడటం అనేది ఏం లేదు. కాకపోతే ఆంధ్ర పాలన జరిగింది మొన్నటిదాకా. ఆంధ్ర పాలనలో కొంత ఏం జరిగింది, అక్కడ ముఖ్యమంత్రులు అక్కడ మంత్రుల వల్ల కొంత కొంత తెలంగాణ రాష్ట్రమే వెనుకబడ్డది. ఆ లెక్కన చూసుకుంటే మా నాగార్జున సాగర్ చాలా బెటరు. తర్వాత కేసీఆర్ వచ్చినాక కేసీఆర్ కూడా ఏం చేసిండు, కంచుకోట అనే ఈ 3 జిల్లాలను పక్కన పెట్టి సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ అక్కడనే డెవలప్ చేసుకుండు. కానీ మరీ నల్గొండ జిల్లాను, ఖమ్మం జిల్లాను పక్కన పెట్టింది కాబట్టి ప్రజలు ఈ విధంగా తీర్పు చెప్పారు. 11కు 11, 12కు 12 ఇచ్చి తీర్పు చెప్పారు. కానీ వేరే ఏం లేదు. అది ఇప్పుడు పాలకులు కానీ గత పాలకులు కానీ అది తెలుసుకున్నారు, అది అర్థమైంది వాళ్ళకు. దాని గురించి ఈ జలాలలో ఏ ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు దాని ద్వారా రైతులకు గవర్నమెంట్ మంచి ఆలోచనతో పెట్టిన పథకమే, కానీ అందులో చాలా లోపభూయిష్టమైన విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలను సక్రమంగా చేయటం వల్ల సామాన్య మానవులు చాలా ఇబ్బందులు పడి అసలు ఉన్న వ్యక్తికి భూమి లేకుండా పోయింది, కొత్త వ్యక్తుల మీద పడిపోయింది, వాళ్ళకు రైతు బంధు రాలేదు, భూమి పట్టా పుస్తకాలు లేవు. ఇందులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీని గురించి కమిటీలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కొంత 4,000 ఫైళ్ళు, 4 లక్షల ఫైళ్ళు ఉన్నాయి. అది పని చేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందులో తప్పు ఉంది. అది ఒక ప్రైవేట్ వ్యవస్థ చేతిలో ఉంది. దాన్ని భూమాత పోర్టల్ పెట్టి తీసుకొచ్చి ఇక్కడున్న లోపాలన్నీ సరిచేయాలనే ఉద్దేశంతో ఉంది. ఇంకొకటి దానివల్ల ఏం జరిగింది అంటే పాత రికార్డులు ఎవరుండ్రు, కొత్త రికార్డులు ఎవరుండ్రు, దాన్ని విధి చేసుకుంటానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతులు దానివల్ల చాలా నష్టపోతున్నారు. దాన్ని మాత్రం మా గవర్నమెంట్ అతి త్వరలో ఎన్నికల కోడ్ అయిపోయింది, అతి త్వరలో దాని మీద చర్య తీసుకొని అందరికీ మంచి న్యాయం చేస్తుందని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చేస్తుంది, దాని మీద మాకు నమ్మకం కూడా ఉంది. సార్ మీరు విలేజ్ స్థానికంగా సార్ దళిత బంధు అనేది చెప్పుకోవటమే కొద్దిగా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే దళిత బంధు మా నియోజకవర్గంలో ఒక 2-3 గ్రామాలకి ఏమి ఇచ్చిరో ఇయ్యలేదో, అది పేపర్కి ప్రకటనలకు సరిపోయిందో తెలియదు. ఆ దళిత బంధు అనేది అసలు ఆ పథకమే తప్పు. ఎందుకంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్టీ, ఎస్సీ, బీసీ వాటి కుల సంఘాలతోటి వాటి కమిటీలతోటి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది. దాని ద్వారా ఇవ్వటం వల్ల వాళ్ళు లోన్లు కట్టుకోవటం, కొన్ని రోజుల తర్వాత మాఫీ కావటం, వాళ్ళకి లబ్ధి పొందిరు. డైరెక్ట్ ఒక వ్యక్తి చేతికి డబ్బులు ఇవ్వటం వల్ల వ్యవస్థలా బాగుపడతారనేది ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే RBI రూల్ ప్రకారం కూడా ఒక వ్యక్తికి డబ్బు ఇస్తున్నామంటే అందులో 50% సబ్సిడీ, 70% సబ్సిడీ, ఈ విధి విధానాలను పూర్వ గవర్నమెంట్ అన్నీ కొనసాగించినాయి. కేసీఆర్ గారు ఏం చేసిర్రు, దీనికి బై హ్యాండ్గా డబ్బులు ఇవ్వటం, గొర్రెలకు బై హ్యాండ్గా డబ్బులు ఇవ్వటం, వీటి వల్ల చాలా నష్టపోయారు. గవర్నమెంట్ నష్టపోయింది. ఆ డబ్బులు మొత్తం వేస్ట్ ఖర్చు అయిపోయి జనాలకు లబ్ధి పొందలేదు. దీనివల్ల మీడియేటర్లు బాగుపడ్డరు స్కీములు నడపడం వల్ల. అది వ్యతిరేకత వల్లనే ఇవాళ గవర్నమెంట్ ఓడిపోవడానికి 20% అదే కారణం. ఆ స్కీములు అంత మా దగ్గర అయితే ఒక్కటి కూడా రాలేదు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఒక దళిత బంధు పథకం రాలేదు, ఒక్క కొత్త రేషన్ కార్డు రాలేదు. పోతే గవర్నమెంట్కి సంబంధించింది, పోయిన గవర్నమెంట్కి సంబంధించింది ఇంతవరకు మా దగ్గర అమలైన వేరే కొత్త పథకాలే లేవు.
ఏమున్నా సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు రెండే, ఆ, రైతు వేదిక ఒకటి శ్మశాన వాటిక ఒకటి, ఈ రెండో గప్ప మా కాడ కొత్తగా చేసిన పనులు ఏమీ లేవు. ఇంకా కొంత ఆ గవర్నమెంట్లో ఇచ్చిన భూములను ఇప్పుడు శిఖం భూములని ఆ భూములని అన్నీ లాక్కొని ఫినిషింగ్లు పెట్టి ఆ రైతులను ఇబ్బంది పెట్టారు తప్ప ఇక్కడ కొత్తగా జరిగింది ఏం లేదు. సార్